మద్దిపాడు మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించిన కలెక్టర్ ఎమ్మెల్యే విజయకుమార్ అనంతరం స్వచ్ఛ రథం మరియు పామ్ బజార్ వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సిఇఓ చిరంజీవి, డిఆర్డిఏ పిడి నారాయణ, తువామ పిడి జోసెఫ్, ఎంపీడీఓ జ్యోతి, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుకొండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కడియాల రఘు, మద్దిపాడు మండల సీనియర్ టీడీపీ నాయకుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు, కస్టర్ ఇన్ఛార్జీలు నువ్వల శివకృష్ణ, దేవబతిన ప్రసాద్, బీజేపీ రమణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆకస్మికంగా కలెక్టర్ రాజాబాబుతో కలిసి తనిఖీ చేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ డ్యామ్ దగ్గర ఇంటెక్ వేర్ మరియు పంప్ హౌస్ను, వాటర్ పైప్ లైన్ను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్. ఎండో గారు పక్కన కుర్చీలు ఉన్నాయి, ఏమనుకోవద్దు, వేసుకొని కూర్చోవాలి. అటు పక్కన నాయకుల సుబ్బారావు గారు కుర్చీలండి. కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం స్వామిగా పైకి చూడండి. ఇది మనం పర్చేజ్ చేసాం, మన ఫండ్స్ వచ్చి పర్చేజ్ చేసి ఫ్యాబ్రికేషన్ చేసి ఇస్తున్నాం. ఫ్యాబ్రికేషన్ సబ్సిడీ బాడీకి 10 లక్షలు ఓన్లీ వెహికల్ వచ్చేసి ఇన్వాయిస్ 9,70,000 సార్. ఎక్స్పెండ్ చేసి 10 lakhs వరకు 2,60,000 2,06,000 అయ్యింది సార్. విత్ మైక్తో సార్, మైక్ మొత్తం వచ్చి 12 lakhs సార్. మనమే పర్చేజ్ చేసి ఫ్యాబ్రికేషన్ చేసి బెనిఫిషియల్కి ఇస్తున్నాం. చెత్త ఆకుపచ్చ రంగు డబ్బాలు, పొడి చెత్త వచ్చేసి ఉల్లి రంగు. ఎప్పుడో వస్తారు కదా మరుగుదొడ్డి ఉందమ్మా, మీకు మరుగుదొడ్డి వాడుతున్నారా? మీకు తెలుసా? అంతే కదా. మా పంచాయతీ సిబ్బంది సిఆర్టీ చెప్పారమ్మా. ఎప్పుడు వస్తున్నారమ్మా? డౌట్లు చెప్పండి.
ఐడియా ఎలా దాని వల్ల పక్కన ఏం ఖర్చు జిల్లాలో ఉన్న అధికారులు మొత్తం ఇక్కడ కలెక్టర్ అవార్డు ఇచ్చారు. సీఎం 2 సార్లు ఇచ్చారు. ఎలా చేస్తారు చెప్పండి. సిఆర్పి ఏది అమ్మా కొంచెం ఎండు కొబ్బరి పలు గోల్డ్ పింకులు ఈ అన్నం కూరగాయలు ఏమైనా పాస్పెరిటీ ఏమైనా ఉన్నాయో తడిచి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్ళు, అట్ట ముక్కలు, పేపర్లు, బాటిళ్ళు అలాంటివి పొడిచేస్తాం. దాన్ని ఏ డబ్బాలు వేస్తావు? పొడి శాతం గురుగు డబ్బాలు, తడి చేస్తా పచ్చ డబ్బాలు. ప్రమాదకరమైన చెప్తే ప్రమాదకరమైన చెప్తా రెడ్ కలర్ దాన్ని ఎలా సార్ కలెక్టర్ గారు సార్ గ్రామాల్లో ఎలా దొరుకుతుంది? రోజు వెళ్తున్నారా మీరు? రోజు 6 గంటలకు వెళ్తున్నాం. 70% డివైడ్ చేయండి కదా, డివైడ్ చేయండి. తడి చేస్తా ఇంకా మార్కెట్లో తెచ్చేసారు ఇప్పుడే. లేదు సార్, మళ్ళీ ఎక్కడ ప్యాకెట్లకు వెయ్యాలి. ఇంకా కాటన్ ఉంటుంది. వాళ్ళకి బూట్ ఇచ్చాము, అదే షూ కూడా ఇచ్చాము. ఏ బాబు షూ ఎదిపోయింది మరి తగులుతున్నాయని మేము తగ్గుతున్నాయి తీసుకురా. ప్లాస్టిక్ బాటిల్ కూడా దాంట్లో ఏంటి? గ్రీన్ కలర్ లేదా? గ్రీన్ కలర్, తడి చేస్తా గ్రీన్ కలర్. ఓకే. ఈ బాటిల్ ఓకే సార్ ఓపెన్ చేయమ్మా బాబు, ఓపెన్ చేయి. కింద కొట్టేయండి సార్, కింద కొట్టేస్తే ఇష్టం రైట్. ఇంకో గాయం గుమ్మడికాయ మిస్టేక్ లేదు. బాబు రండి. వాటికి సరిపోయినంత రేట్ ఆడడం చూడు. కేజీ ఇనుము వస్తే 20 రూపాయలు సార్. 20 పబ్లిక్ అయితే వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మరి మెజర్ చేయడానికి మెజర్మెంట్ అదేది వేయింగ్ మిషన్ తీసుకురా. ఇప్పుడు ఇది వచ్చింది, వస్తువులు వచ్చినాయి సార్. దాని ఫిక్స్డ్ ఎక్కడ సార్ ఇక్కడ సార్ ఫిక్స్ ఇక్కడ టోకన్ వేసి ఎక్కడ మెజర్ 20 కేజీలు వెయింగ్ మెషిన్ ఎక్కడ ఉంది? లాంజీ బాబు అర్థం కాదు. ఆన్ చేయమ్మా.
బాబా ఇది చేసుకో బాబు. ఛార్జింగ్ అది నైట్ ఛార్జింగ్. డిజిటల్ పెట్టమ్మా ఇది తీసుకో. 2 కేజీలు 2 కేజీలు వ్యాపార సార్. 15 రూపాయలు డబ్బులు ఏమంటే వస్తువు 15 రూపాయలు. 15 అంటే 15 2 కేజీలు కాబట్టి 30 రూపాయలు వస్తాయి. 2.7 3 కేజీలకి ఒక పావు గ్రామ్ తగ్గింది. 3 కేజీలకి ఏం కావాలి అడుగుమ్మా. ఏం కావాలి అడుగు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ రావటం మాకు బాగుంది సార్. ఇదివరకు ఉల్లిపాయలే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. మీకేం కావాలి తీసుకో. ఏం కావాలి చెప్పమ్మా. ఉల్లిపాయ కాదు తినేది. రేట్ చెప్పు. ఇదంతా ఒక్కో ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 3 ప్యాకెట్లు అమ్మా కొద్దిగా సైడ్ కొద్దిగా అట్లా ఇదొకటి అబ్బా. ఇదొకటి ఇవ్వు. అది రెండు. ఇది రెండు. సార్ నువ్వు అమ్ముకున్నవాడు తీసుకున్నావు. సరిపోయింది. షాంపూ షాంపూ ఎంత? 3 షాంపూలు 3 గవర్నమెంట్ ఎన్ని ఇంటర్వెన్షన్ అంటే ఎన్ని రకాలుగా చేస్తే ఊర్లో చెత్త లేకుండా ఉంటుందనే దాని మీద చేస్తున్నారు. సో ఇంత ప్రయాసం తీసుకుని చేస్తున్నారు. మీరు కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. చెత్తని తీసేయడం ఇప్పటికప్పుడు తడి చెత్తని తీయడం ఇట్లా చేసుకుని మీరు సమ్ చేసుకోవాలి. అట్లేదమ్మా నీట్గా ఉంటేనే మన గౌరవం. అసలు డబ్బాలు కూడా అమ్ముకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు సార్. వాటర్ బాటిల్ అన్ని కూడా. చూసుకో. మీరు ఎవరు తీస్తారా తీసి ఇవ్వండి. సార్ ఏం చేస్తారు? మేడం గారు కొద్దిగా జరగండి. మేడం గారు కొద్దిగా ఫ్రీ అయితే మొత్తం చాలా మందికి దీంట్లో అవేర్నెస్ లేదు. అందుకోసం వీడియో తీయించాలి. తీస్తే బాబు వీడియో ఇది బాగుంది చెప్పాలి కదా. అది కూడా అట్లా డబ్బులు వస్తాయి. ఏం కావాలమ్మా? మీరు కొంచెం మీరు కూడా జరగండి. 50 రూపాయలు వస్తుంది సార్. వస్తువులు చెప్పమ్మా. ఏది ఇంపార్టెంట్ తీసుకుంది. మొత్తానికి ఇచ్చేసారు. ఎదల్ సూపర్. 50 రూపాయలు వస్తుంది. ప్రభుత్వం చేసే మంచి పనులు మీరు ఉపయోగపెట్టుకోవాలమ్మా. అంటే అటు చెత్త కార్యం నడుస్తూ ఉంటుంది, ఇక్కడ మీకు సభ్యుల కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఒక 2 అందరికీ బాగుంటాయండి అన్ని నడిచేది. ఇంతకు ముందు రోడ్డు మీద పడేసేవాళ్ళు ఇప్పుడు ఇది ఉపయోగపడుతుంది. సార్ కొద్దిగా వెనకబడి ఓకే సార్. కాముకుంటున్నావు. ఆరోగ్యం కూడా ప్రమోట్ చేద్దాం. మనమే నా పేసుడు దేవుడు చెప్పు గుడి. సార్ కొంచెం వెనక్కి జరగండి సార్. మీరు కొంచెం వెనక్కి జరగండి సార్. సార్ కొంచెం వెనక్కి సార్. సార్ రెడీ సార్. ఓకే సార్. 4 సార్లు చెప్పినా కూడా ముందుకు వెళ్తావు ఎందుకు? నువ్వు నలుగురు ఉన్నారు నీతో పాటు, నువ్వు ఒక్కడే తీసుకుంటే సార్ ఎక్కడ అమ్ముతావమ్మా? సార్ సార్ ఒకసారి సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ చూడండి ఇటు.
అంటే తక్కువకి ఎక్కువగా పర్చేజ్ చేస్తాం సార్ సార్ అయిపోయింది. ఓకే సార్. కార్యక్రమం భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి నెల ఒక థీమ్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త నుండి సంపద తయారీకి తీసుకెళ్లి వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాని ద్వారా రైతులకి అమ్మి సేంద్రియ ఎరువులు అమ్మే విధానానికి శ్రీకారం చుట్టారు. దాంతో పాటుగా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మాణం. ఈ గ్రామంలో మొత్తం ఉన్నటువంటి 1565 కుటుంబాలకి మరుగుదొడ్లు ఉన్నాయి. కొన్ని కాలనీలో 1-2 వాట్లేదని మనకి నోటీసులు ఇస్తారు సెక్రటరీ ద్వారా. ప్రతి ఇంటి కూడా మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా వాడకానికి సంబంధించి బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డి వాడాలి. దీనికి సంబంధించి ఈరోజు మన కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఉదయం వచ్చేసి ఫస్ట్ రావడంతో ఇంటి నుండి చెత్త సేకరణ కార్యక్రమం, తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేయాలి కార్యక్రమం, స్వచ్ఛదం పొడి చెత్తని మీరు ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి మొత్తం 29 రకాల ఐటమ్స్ మనం ఈరోజు పేపర్ చూసాము, ప్లాస్టిక్ బాటిల్ చూసాము, కవర్ చూసాము, పాల ప్యాకెట్ చూసాము, ఐరన్ సంబంధించి మొత్తం అల్యూమినియం సంబంధించి నెలలో 2 సార్లు ఈ స్వచ్ఛరథం వాహనం ద్వారా వచ్చి మీకు అవసరమైనటువంటి కుటుంబ అవసరాలకు అవసరమైనటువంటి ఇందాక సర్ఫ్ ప్యాకెట్ అడిగారు, తర్వాత మనకి సోప్ అడిగారు, ఇంకా మైదా పిండి, మొత్తం 12 రకాలైనటువంటి వస్తువులు ప్రజలకు అందించే కార్యక్రమం. మహిళల కోసం, గ్రామాల పరిశుభ్రం ఉండడం కోసం, మీ ఇల్లు పరిశుభ్రం ఉండడం కోసం స్వచ్ఛరథం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛరథం అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని కూడా ఓపెన్ జరుగుతూ ఉంది. మంత్రి గారు కూడా ఈరోజు పల్లికొరలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క మండలంలో కూడా ఈ స్వచ్ఛరథం ద్వారా ఈ యొక్క పొడి చెత్త సంబంధించినటువంటి 29 రకాల వస్తువులు అనేది అన్ని కూడా బోర్డు ద్వారా డిస్ప్లే చేసి ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అందరు మహిళలు ఇక్కడ ప్రత్యేకించి మహిళలు ఉన్నారు. మీ ఇంటి నుంచి సేకరించినటువంటి పాల ప్యాకెట్లు కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇనప వస్తువులు కావచ్చు, పాడైపోయినటువంటి ఏ రకమైన వస్తువులు కూడా అవన్నీ కూడా రోజు రోడ్లు వేస్తున్నారు. అట్లా కాకుండా మీరు దాచిపెట్టుకుంటే మీ ఇంటికి స్వచ్ఛత వాహనం వచ్చేసి ఆ కార్యక్రమం అందించడం జరుగుతుంది. దాని ద్వారా మీకు అవసరం వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం శాసన కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యుల గారికి, పెద్ద అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులందరికీ, పాత్రికేయులకి నమస్కారం. ఈరోజు మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానం నిర్వహించుకుంటూ వస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మీకు చెప్పేటప్పుడే ఇది జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర. ఇక్కడ మరుగుదొడ్లు మీ అందరూ తెలిసే ఉండొచ్చు. గతంలో మరుగుదొడ్లు దాదాపు చాలా ఎవరికి ఉండేవి కాదు. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా ఈ మరుగుదొడ్లన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఎక్కడన్నా కానీ ఇప్పుడే మన ఈ మండలంలో మాట్లాడితే దాదాపు 95% అందరూ కూడా ఈ మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ గమనించాల్సింది, మరుగుదొడ్డి నిర్మించుకోవడం ప్రధానం కాదు, దాని వాడకం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ద్వారా వచ్చేస్తున్నారు, కట్టించుకుంటారు. దాని అయిపోయిన తర్వాత చిన్న స్టోరేజ్ లాగా పెట్టుకోవడం, దాంట్లో చెత్త వేయడం, గడ్డి వేయడం, ఏదో ఒకటి చేస్తున్నారు. అది కాదు దాని కాన్సెప్ట్. దాన్ని ఖచ్చితంగా మనం బహిరంగ మల విసర్జన నిర్మూలించాలి. ఇది ప్రభుత్వ ఉద్దేశం. ఇది ఎవరు కూడా బహిరంగ మల విసర్జన పోకూడదు. దానికి ఎన్ని రకరకాల అనర్థాలు ఉంటాయి. దాని మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరు తెలుసు. మరుగుదొడ్డి కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటూ, అదేవిధంగా ఎవరికన్నా కానీ ఇప్పటికి కూడా మరుగుదొడ్డి లేదు, ఒకవేళ ఏదన్నా మరుగుదొడ్డి కట్టుకొని ఏదన్నా రిపేర్స్ ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో దాన్ని మన గౌరవ కలెక్టర్ గారికి, శాసనసభ్యుల వారికి మీరు కానీ తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మన కలెక్టర్ గారి ద్వారా మంజూరు చేయించే అవకాశం ఉంది. ఎవరు కూడా
మరుగుదొడ్డి లేకుండా కూడా ప్రభుత్వానికి దానికి ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఫ్రీగానే అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కూడా వాటర్ బాటిల్ కొనడం, ఇంట్లో పెట్టుకోవడం, లేకపోతే వీధిలో పడేస్తుంటాం. మనం చేసే కాస్త అదే వీధిలో పడేస్తాం. మన ఇంట్లో ఉండదు, వీధిలో పడేస్తాం. అదేవిధంగా అందరూ కూడా ఈ మన పాల ప్యాకెట్ వాడుతూ ఉంటారు. పాల ప్యాకెట్ వాడుతుంటారు. ప్రతిది కూడా ప్లాస్టిక్ మనం రోజు ఏమైనా ప్లాస్టిక్ నిషేధించినా కూడా మనం సరే కొన్ని ఒక వాడకంగా ఉంది. ఆ ప్లాస్టిక్ కూడా వీధుల్లో పడేయకుండా మీ దగ్గర చిన్న ఒక టన్ను బియ్యం చిన్న ఒక పెట్టుకుని దాంట్లో ఏర్పాటు చేసుకుంటే ఇది ప్రతి మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వచ్ఛదానికి సంబంధించి ఈ గ్రామ పంచాయతీలో ఏ రోజు వస్తుందో ఆల్రెడీ చేస్తారు. ఈ మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ అన్నింటి కూడా ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం మధ్యగాడు గ్రామ పంచాయతీలో రావు అంటే దానివల్ల వాసన వచ్చేది ఏముండదు కాబట్టి దాన్ని శుభ్రంగా ఒకసారి దాచిపెట్టుకున్నారు. వచ్చిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ప్రతి వీధి తిరుగుతారు. ప్రతి వీధి తిరుగుతారు. దేశం ప్రభుత్వం వచ్చేప్పుడు ఈ కార్యక్రమం ముందుగా ఫస్ట్ మీడియా జరుగుతుంది. దీంట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో చాలా మార్పులు ఇచ్చారు. ఆ మార్పుల్లో మన ఇంటి పన్ను మన గతంలో ప్రత్యేక సెక్టర్ ఇచ్చేవాళ్ళం. ఇవాళ మన ఫోన్లోనే మన ఫోన్ పే చేసుకొని ఆన్లైన్ చేస్తూ పెట్టుకుని వస్తుంటుంది. అలాగనే మన రాష్ట్రంలో 7,000 కోట్లతోటి ఒక 5 జిల్లాల్లో మంచి నీటి ప్రాజెక్టు ఇస్తా ఉన్నారు. అందులో మన జిల్లా ఉంటుంది. అలాగే స్వచ్ఛంద కార్యక్రమం పెట్టడంలో 3వ శనివారం స్వచ్ఛ శనివారం పెట్టినప్పుడు మన మండలానికి సార్ రావడం, అంత ఇద్దరు రావడం, ప్లస్ దాంట్లో ఈ గ్రామంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇది మోడల్ జిల్లాగా 2014-18 వరకు ఎన్నిక కాబడింది. అప్పుడు ఇక్కడ లోకేష్ అప్పుడు పంచాయతీ మంత్రులు వారు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్లు నేను తప్పకుండా నాకు ఉత్తమ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు అవార్డు ఇచ్చారు. ఢిల్లీ కూడా 2 సార్లు పంపడం జరిగిందన్నమాట. దీంట్లో ప్రతి సర్పంచ్కి ప్రతి కార్యదర్శికి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వం చేయాలని ముందు మనకు అభిలాష ఉండాలి. అభిలాష ఉంటే ఇంటింటికి కూడా మనం తడి చెత్త పెట్టి వేరు చేసి అట్లనే ఇరుగు వస్తువులు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ వాళ్ళ స్వచ్ఛత రైతులతోటి మాకు అంశం వల్ల ఇళ్ళమ్మ తిరిగే వాళ్ళు ఉల్లిపాయలు తప్ప ఏ ఎవరు ఈ కాన్సెప్ట్లో అన్ని రకాల రోడ్ నీడ్స్ ఉంటాయి. సబ్బులు కానివ్వండి, పిల్లలు బిస్కెట్ ప్యాకెట్ కావండి, రకరకాలైన ఉన్నాయి కాబట్టి వాటిని మండల ప్రజలు మొత్తానికి పండించింది. అందరూ మహిళల కన్నా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇంట్లో ఏ వస్తువు కూడా మనకు ఉపయోగపడి రూపాయి మనకు దొంగవుతుంది. కాబట్టి ఈ స్వచ్ఛత మీరు ఉపయోగపెట్టుకొని ప్రతి ఇంట్లో కూడా ఇట్లే ప్రతి ఇంటికి కూడా విశాఖపల్లి వస్తే మండలం మొత్తం అన్ని గ్రామాలు ఎంతో గారు అన్ని ట్రై చేస్తూ ఉన్నారు. అట్లే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఏపీఎం అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారు, అదేవిధంగా నాగేశ్వర గారు, డిపిఓ గారు, సిఇఓ గారు, జెపి, దాంతో పీడీడీఏ గారు, జయంత్ బాబు గారు, దాని తర్వాత పీడీ డోమా గారు, ఇక్కడ చేసిన ఇతర ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ చేసిన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం చాలా ప్రతిష్టంగా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటిదంటే మనము చాలా మన ప్రదేశాలు పరిశుద్ధంగా ఉండంటే క్లీన్గా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఉత్తగా క్లీన్గా పెట్టమంటే ఈ మధ్యకాలంలో ఎవరు పెడతారు. ఏదో ఒక మోటివేషన్. మేము ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏదో చెప్తారు, మనీ ద బిగ్గెస్ట్ మోటివేషన్. మీరు ఇంట్లో కూడా పనికి వాళ్ళ చెత్త కూడా ₹2 వచ్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఇది ఈ స్వచ్ఛ రథం అంటే అది. ఇప్పుడు మామూలుగా నేను చిన్నప్పుడు కూడా చూసాను, మా ఇంట్లో మా మదర్ కూడా పేపర్లు పక్కన పెట్టుకొని ఎవరో ఇందాక చెప్పినట్టు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అది ప్రతి స్త్రీలు ఇంట్లో ఏంటంటే ₹1 కూడా వేస్ట్ చేయరు, నాకు బాగా తెలుసు. సో అందుకని ఈ విషయంలో ఇలాంటి ప్రతి చెత్త అనే వస్తువు అంటే పేపరు, దాని తర్వాత ప్లాస్టిక్ బాటిళ్ళు, మన ఇంట్లో ఎవరైనా మందు దాకా అక్కడ మందు బాటిల్ కూడా అది కూడా అంటే ఏది వృధాగా పోకుండా ₹2 ఇచ్చే విధంగా, అదే కాకుండా మన ప్రదేశాన్ని క్లీన్గా పెట్టుకునేదానికి ఇది ఒక మంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము. చాలా ఆలోచించి
అందరికి ఉపయోగం అంటే ఇటు క్లీన్గా ఉండటం, ఇటు మనకి ఏదో రూపాయి రావటం కూడా జరిగే ప్రోగ్రామ్ ఇది. సో రూపాయి వచ్చే దగ్గర అన్ని సక్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి కలెక్టర్ గారిని నేను వచ్చి ఒకసారి చెప్తే సార్ మీరు పేపర్లు అన్ని రెడీ పెట్టుకొని ఇటు ఇలాంటి బాటిల్ అన్ని పక్కన పెట్టుకొని ఉత్తర పడేయకుండా ఇంతకుండా అంటే పక్కింటోళ్ళలో పడేసేవాళ్ళు. ఇప్పుడు ఇదేదో రూపాయి వస్తుంది కాబట్టి మా ఇంటి కూడా పడేసుకోవాలి. సో ఇవన్నీ అన్నిటికీ పనికొచ్చాయి ఇలాంటి మంచి ప్రోగ్రాంలు. అందుకని ఇది మీరు మనకు మంచిది, గ్రామానికి మంచిది, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మనం అనుకుంటే మనం ఒక్కలే బాగుంటే అందరూ బాగుంటుందండి, క్వశ్చనే లేదు. మన పక్కింటి బాగుంటేనే మనము హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే లేకపోతే రోజు గొడవ పెట్టుకుంటామంటే మనం ప్రశాంతంగా ఉంటాం. సో అందుకని ఇది తీసుకొని పక్కన పెడితే వాడు గొడవ పెడతాం. సో అందుకని మనం బాగుండాలంటే పక్కింటి బాగుండాలి, అంటే వాళ్ళతో బాగుండాలనేది మన ఉద్దేశము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రభుత్వం చాలా మంచి మంచి ప్రోగ్రాంలు పెడుతున్నది. ఇవన్నీ మీరు గమనించుకొని మీరు పీపుల్స్ పార్టిసిపేషన్ అంటే ప్రజల పాల్గొనడం ఉంటేనే కానీ బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నీ పక్కన పెడితే మన మధ్యపాటులో అనేక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అనేక అభివృద్ధి పనులు చేస్తారు. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటిదంటే మన మండలంలోనే పక్క మండలము కాన్స్టెన్సీ కూడా మాట్లాడటం లేదు, మన మండలంలోనే పోయిన ఒక 4-5 నెలల క్రితం ఒక 5 కోట్ల ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్డు ఈసారి మళ్ళీ అతి త్వరలోనే కలెక్టర్ గారు మనకు శాంక్షన్ చేశారు. ఇంకొక 2.5 కోట్లు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ మన మండలానికి. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్లో ఒక 2.5 కోట్లు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చారు కాబట్టి నేను కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. ఇది మన మెయిన్ రోడ్డు, అందుకని దీనికి ప్రత్యేకంగా ఫండ్స్ పెట్టి చివరి వరకు సిమెంట్ రోడ్డు సైడ్ కాలం లేకుండా పరిశుద్ధంగా ఉండదు కాబట్టి ఇది కూడా ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఎందుకంటే మీ అందరు ఇక్కడ వెళ్ళే కాబట్టి ఇక్కడ మంచి సీసీ రోడ్డు కాలం ఖచ్చితంగా వేపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ కార్యక్రమాలని మీరు పాల్గొనాలి. ఎందుకంటే ఇదంతా మీకోసం, అది మీరు గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమానంగా జరుగుతుందని చేశారు. అందుకని ఈరోజు అన్ని ఇంత కష్టకాలంలో కూడా ఈ అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నాం. మీరు కూడా నన్ను 30,000 మెజార్టీతో విజయ్ కుమార్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి సీసీ రోడ్లు బీసీ రోడ్లు ఎంతగానో వేశారు అనుకున్నా. ఆ పనులను నేను కూడా ఉన్నా. అందుకని ఖచ్చితంగా మీకోసము అటు చదవమైన కానీ నమ్ముకొని మీరు వేశారు. నన్ను ఏదో సీసీ రోడ్లు బీసీ రోడ్లు లేకపోతే మీరు ఎక్కడి నుంచో తీసుకున్నా. ఆ పనులు నేను కూడా ఉన్నాను. ఈసారి మన కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ గారి సహకారంతో, అధికారులతో సహకారంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఒక 30 కోట్ల రూపాయలతో ఇలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఏమన్నా ఇబ్బందులు ఉంటే కొన్నిసార్లు ఏంటిదంటే మీ ప్రత్యేకంగా చెప్తున్నది ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి అన్నీ మా దృష్టికి రావు. బాగా పలుకుబడి రోడ్డు వల్లనే మా దగ్గరకు వస్తూ ఉంటారు. సెకండ్ గారు వాడు వచ్చి మా ఇంటి ముందు సీసీ రోడ్ అంటారు. అసలు సీసీ రోడ్ ఎవరో రోడ్లు లేని దగ్గర అసలు ఉపయోగపడదు. మీరందరూ మా దృష్టికి తీసుకొని వస్తే మీ రోడ్లు గీట్లు వేస్తాం. ఎందుకంటే ఒకసారి వేసిన తర్వాత విజయ్ కుమార్ గారు ఇంటి ముందు వేసాడు, నా ఇంటి ఇంత కూర్చుంటే వేయలేదంట. మంచి పని చేసి కూడా మళ్ళీ మాకు ఇబ్బందికరంగా ఉంది. సో మీరు ఎప్పుడైనా కానీ నాయకుల ద్వారా కానీ నాకు ప్రత్యేకంగా చెప్పిన సార్ ఈ రోడ్లు బాగానే ఉంటే మేము గుర్తు పెట్టుకుని ఏదో సమయంలో ఏదో సందర్భంలో ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా కానీ మన మండలానికి మన కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చినందుకు మమ్మల్ని కొద్దిగా మంచిగా చూసుకోమని అభివృద్ధి కార్యక్రమం కోరుకుంటూ పని తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ప్రతి నెల జరిగే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, లోకల్ లీడర్స్ నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న అదేవిధంగా మా ఆఫీసర్స్ డిపిఓ గారు, సిఓ జెడ్పీ, పిడి డ్వామా, ఎంపీడీఓ, తర్వాత పీడీ డిఆర్డిఏ, తహసీల్దార్, నాలుగు ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ
ఇది నాకు రెండోసారి ఇక్కడికి రావడం. సో ఫస్ట్ టైం పెద్ద సులువుగానే అయింది, కానీ ఈసారి అయితే కొద్దిగా కష్టమైంది. కారణం ఏంటంటే పొలిటీషియన్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీటింగ్ అంటే ఇట్లాగే కమిట్ చేస్తాం. ఆయన 30 కోట్లతో నేను పని చేస్తున్నామన్నారు. ఇప్పుడు నేను ఆయన 30 కోట్లు ఎలా ఇవ్వాలని ఆలోచించాను. సో బట్ దట్ ఇస్ గుడ్. ఆల్వేస్ పొలిటికల్ లీడర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఉంటుంది కాబట్టి అది వారికి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. దాన్ని మనం కూడా ఎంత చేయాలనేది వారికి చేస్తున్నాం. బట్ ప్రత్యేకించి కాన్స్టిట్యూన్సీకి అయితే మాత్రం మిగతా వాళ్ళకన్నా ఎక్కువగానే ఫండ్స్ నిధులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇదంతా కూడా మీకు చాలా ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇకపోతే ఈ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీరు లాస్ట్ 1 year నుంచి కూడా చూస్తున్నారు ఈ కార్యక్రమాలు మనం ఎలా చేస్తున్నాము. ప్రతిసారి కూడా ఏదో ఒక ఐడియాతో ఒక కార్యక్రమాన్ని అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నెలలో జరిగింది ఏంటంటే జీరో గ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ చెత్త సేకరణ చేస్తున్నాము, పొడి చెత్త తడి చెత్త ఇస్తున్నాము. అయినప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా అది ఎఫెక్టివ్గా జరగట్లేదు. ఇంకా చెత్త అంతా కూడా లేదు, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా డ్రైన్స్లోనూ లేకపోతే రోడ్డు పక్కనో అన్నీ కూడా పడేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇంకా దానికి ఇంకా గ్యాప్ ఉంది. అంటే ఈ చెత్త సేకరణలో గ్యాప్ ఉంది. అంటే ఉదాహరణ చెప్తున్నాను. సో దాన్ని ఆ గ్యాప్ను ఎలా పూడ్చాలి అనేది ప్రభుత్వం ఆలోచించి, సో ఇది ఒక ఉపయోగకరమైనటువంటి అంశం కింద కనుక మనం చేస్తే దాన్ని డెఫినెట్గా ఈ చెత్త సేకరణలో ఈ గ్యాప్ ఫిల్ అవుతుందని చెప్పేసి ఒక ఐడియా కింద కూడా తీసుకోవడం జరిగింది. సో వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుంచి సంపద తీసుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి ఏమన్నారంటే మీద కొంతమంది చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, సర్క్యులర్ ఎకానమీ. సో ఇక్కడ మనం వాడేది ఏది కూడా వేస్ట్ కాదు. అది ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి, మనం నీళ్ళు తాగి అదే దాన్ని మనం రీసైకిల్ చేస్తే మళ్ళీ అది ప్లాస్టిక్ కింద వెళ్తుంది, మళ్ళీ బాటిల్ కింద వస్తుంది, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఏం చేత ఆ ప్రోడక్ట్కి సర్క్యులర్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని సర్క్యులర్ ఎకానమీ కింద ఇలాంటి అంశాలను అన్నీ తీసుకుని ఒక సర్క్యులర్ ఎకానమీ కింద ఒక ఈ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి కంటిన్యూగా కూడా దీని మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకి స్వచ్ఛరథం అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎందుచేత ప్రతి ఇంట్లోని కూడా ₹1 వచ్చిందంటే కనుక లక్కీగా అందరూ కూడా ఇక్కడ స్త్రీలే ఉన్నారు కాబట్టి, విమెనే ఉన్నారు కాబట్టి, సో మీకు అందరికీ తెలుసు ₹1 కూడా మనం వేస్ట్ చేయం. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మీకు మైండ్లోకి వెళ్ళింది అని అంటే కనుక అవసరమైతే పిల్లలు పడేస్తున్నా కానీ ఒరే ఎందుకు పడేస్తున్నా, ఇలా పెద్ద నువ్వు తింటావు కాబట్టి ఒక చిప్స్ వస్తాయి, లేదా బిస్కెట్ వస్తుంది, ఒక ఏమంటారు దాన్ని షాంపూ పౌడర్స్ వస్తుంది. ఇట్లాగా మనం చెప్పడానికి మంచి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా జాగ్రత్త పెట్టి ఉంచుతాం, పడేము. తర్వాత కొన్ని బాటిల్స్ ఏదైతే మనకి ఈ పాలు ప్యాకెట్లు అవన్నీ ఉంటాయో, పాలు అదంతా కూడా అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మీరు జస్ట్ క్లీన్ చేసి పక్కన పడేసేస్తే అది స్మెల్ రాకుండా బేబీ అయితే ఎవ్రీ 20 daysకో 15 డేస్కి మనకు వెహికల్ వస్తుంది కాబట్టి అవి కూడా మళ్ళీ అన్నసరిగా ఇది వాసన వస్తుంది అని చెప్పి పడేద్దామని చెప్పేసి మీరు ప్లాస్టిక్ని పడేయకోకుండా అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక ఇంటిలో ఈరోజు మనం తెలుసుకుంటాం, ఇందాక ఒక పెద్ద వచ్చి పేపర్స్ అంటే గ్యాదర్ చేసిన పేపర్స్ అన్నీ కూడా తీస్తే 3 kgs వచ్చింది. తర్వాత ఇంకొక ఆవిడ తాగే బాటిల్స్ అన్నీ చేస్తే ఆవిడకి ఒక 4 kgs దాకా వచ్చింది. సో తన అమ్మాయి ఆవిడ ఏం చేసిందంటే, ఏం కావాలని అడుగుతుంటే నాకు ఏరియల్ సర్ఫ్ కావాలండి, తర్వాత డెటాల్ సోప్ కావాలన్నది. సో వాళ్ళ మైండ్ చూడండి, అంటే స్త్రీ యొక్క మైండ్ ఎప్పుడు కూడా ఓకే ఈ వస్తువు అయితే నాకు ఇది ఉపయోగపడుతుంది, ఈ వస్తువు అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూశారు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒక బాటిల్ కూడా బయట పడేసే పొజిషన్ ఉండదు. పెద్దవాడు చూసింది కాబట్టి ఒక పేపర్ కూడా బయట పడేసే అవకాశం ఉండదు. మీరు ఇలాగే కనుక చేస్తే అంటే ఒక ఇంట్లోనే 3 kgs పేపర్ వచ్చి ఒక ఇంట్లోనే 2-3 kgs మనకి ప్లాస్టిక్ బాటిల్స్ వస్తే చూడండి, మనం మొత్తం ఈ కాలనీ అంతట్లో ఎన్ని బాటిల్స్ ఉంటాయి,
ఎంత పేపర్స్ ఉంటాయి, ఎన్ని ఇతర ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాము, ఎన్ని చెప్పినా మళ్ళీ కాలంలోని దాంట్లోనే పడేస్తాం. సో మీకు అందరికీ చెప్తున్నాను, ఏ వీధైతే శుభ్రంగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో అది మనకి గౌరవాన్ని ఇస్తుంది. ఆత్మగౌరవాన్ని ఇచ్చేది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి శుభ్రత. సో ఎవరైనా మీరు చూడండి, ఎవరైనా శుభ్రంగా లేని పరిస్థితి ఆ ప్రాంతంలో మనం వెళ్ళలేము. అదే నీట్గా ఉండి చక్కగా తిండి లేకపోయినా ఉన్నా లేకపోయినా నీట్గా ఇల్లు పెట్టుకుంటే అబ్బా ఎంత బాగా పెట్టుకున్నారు అంటే దాంతో ఏమిటంటే వాళ్ళకి గౌరవం ఉంటుంది. సో ఒక ఇంటి అలాగే 10 ఇల్లు కలిస్తే ఆ విలేజ్లో, ఆ కాలనీలో గౌరవం వస్తుంది. మొత్తం ఆ కాలనీ అంతా కూడా చేస్తే ఆ గ్రామానికి గౌరవం వస్తుంది. సో అట్లాగే ఉన్న గ్రామాల్లో ఇప్పుడు ఇందాక నాకు వీళ్ళు బ్రీఫ్ ఇచ్చారు. ఈ గ్రామానికి చాలాసార్లు మన లోకేష్ సార్ వచ్చారని, తర్వాత చాలా అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. ఈ పబ్లిక్ అందరినీ కూడా, ప్రతి ఇంటిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు చేసేటువంటి ఈ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇదంతా కూడా రావడం జరిగింది. అందుచేత నేను కూడా ఒక వీడియో తీయమని చెప్పాను. మిగతా గ్రామాలు కూడా మీరు చేసేటువంటి కృషి గురించి కూడా మిగతా గ్రామాలకు చెప్పాలి. సో దయచేసి మీరు అందరూ కూడా ఇది మనం చాలా సీరియస్గా చేద్దాం, ఒక మోడల్గా చేద్దాం. జస్ట్ మధ్యపాడు రండి, మధ్యపాడులో ఒక విలేజ్ ఉంది, అక్కడికి మనం వెళ్తాము, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఒక మోడల్గా నేను ఇంకా 10 మందిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే దాని యొక్క ఫలితాలు మీరే చూస్తారు. ఐ థింక్ 2-3 నెలల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే సార్ని అడిగి రిక్వెస్ట్ చేసి ఒక మీటింగ్ ఇక్కడ పెడతాము. నేనే 10-15 ఇంటికి తిరుగుతాను. ఇప్పుడు ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నారు, ఎంత మిగిలింది అన్నప్పుడు మీరంతా కనుక చెప్తే దాన్ని డెఫినెట్గా అదొక మోడల్గా తీసుకుని మనం మిగతా చోట్ల కూడా చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఏంటంటే మన ఇమేజ్ పెంచాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద క్లీనెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అని ఆ మ్యాప్లో పెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు నిరంతరం కూడా దీని మీద ఎవ్రీ 15 డేస్కి వారు మీటింగ్స్ పెట్టి ఇంకా గ్యాప్స్ ఏమున్నాయి, ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమున్నాయి అని చెప్పేసి అడిగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్వెన్షన్ చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని తర్వాత సొసైటీని ఒక స్వచ్ఛమైనటువంటి సొసైటీగా, తర్వాత ఒక ఆరోగ్యమైనటువంటి సొసైటీగా మనందరూ కూడా కలిసి తయారు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ స్వచ్ఛరథం ఎవరైతే ఉందో వారు కూడా వెహికల్ వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. వారు కూడా టైం ప్రకారం ఎవ్రీ 15 డేస్ కానీ 20 డేస్ కానీ రెగ్యులర్గా పంపించాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ ఆఫీసర్స్. ఎంపీడీఓ గారు ఉన్నారు, వారికే ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు కాబట్టి వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి. విలేజ్ వెళ్ళినట్టు ఏదో ఒకసారి వచ్చారంటే అప్పుడు నలుగురు వచ్చినప్పుడు వచ్చారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అది కనిపించలేదనే మాట రాకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మీరు అందరూ కూడా అక్కడికి పంపించాలి. ఒక జీపీఎస్ కూడా పెడుతున్నారు, ఎక్కడ తిరుగుతుంది ఏంటి అనేది కూడా మనం మానిటర్ చేస్తున్నాం. ఇక రెండోది వచ్చేటప్పటికి ఈరోజు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్త్రీ ఎంత గొప్ప ఏమంటారు దాన్ని, ఎంత శక్తిమంతురాలని చెప్పడానికి ఇంకొకటి ఒక ఎఫ్బిఓ సంబంధించి ఒక వెహికల్ కూడా మనం చేసాం. ఆవిడ ఏం చేశారు, దాంట్లో కూరగాయలన్నీ కూడా ఏమన్నా దాంట్లో వాట్ బాస్కెట్ అంటే ఎర్త్ బాస్కెట్ అని మనకి బిగ్ బాస్కెట్ లాగా ఒక ఎర్త్ బాస్కెట్ అని ఓపెన్ చేసి, సో కూరగాయలని తీసుకుని ఒక వెహికల్ ద్వారా ప్రతి ఇంటింటికి కూడా సప్లై చేసేటువంటి ఫెసిలిటీ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మాకు నేచురల్ అంటే సహజమైనటువంటి వనరులతో, ఎరువులతో పండించేటువంటి పంటలను కూడా ఎక్కువగా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈ రోజుల్లో మనకి ఎరువులు ఎక్కువ వేసేసేసి యూరియా ఎక్కువ వేసిన పంట ఏదైతే మనం తింటే దాన్ని మనకి ఆరోగ్యానికి చాలా చెడు. యూరియా ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ క్యాన్సర్. సో చాలామంది క్యాన్సర్ బారి పడుతున్నారు అని అంటే కనుక ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద యూరియా యూజింగ్ ఇన్ ద ఫీల్డ్స్. సో అట్లాంటి దానివల్ల క్యాన్సర్ ఆటోమేటిక్గా 50 తర్వాత క్యాన్సర్ వస్తుంది. సో అవి కాకుండా నేచురల్ ఫార్మింగ్స్ కూడా మనం బాగా సపోర్ట్ చేస్తున్నాము, అవి కూడా మన ఇంటికి వస్తాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమైనటువంటి పంటలు పండించి అవి ఇంటింటికి అందిస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో చేసుకున్న సంపద ఏదైతే సంపాదించుకున్న 10 రూపాయలు ఉంటాయో ఆ 10 రూపాయలు కూడా మనం ఉన్నతికి ఉపయోగపడాలి తప్ప మన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేలా ఉండకూడదు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంశాలు, వాళ్ళని కూడా అలాగా ఈ ఎంకరేజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. రెండో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో అంటే ఆడపిల్లల డే కింద, జాతీయ డే కింద ఈరోజు జనవరి 24ని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనికోసం కూడా అంటే
అందరూ కూడా ఇక్కడ అంతా కూడా స్త్రీలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. ఆడపిల్లలు దేంట్లోనూ కూడా తప్పు కాదు. ఇప్పుడు అందరూ కూడా ఆడపిల్లలను చక్కగా చదివిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా పాప కూడా ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతుంది. సో ఒకప్పుడు ఎంబీబీఎస్ చదివినప్పుడు ఎట్లా ఉండేవారంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ బాయ్స్ అందరూనేమో ఎక్కువ మంది ఉండేవారు, ఆడపిల్లలందరూ కూడా తప్పుగా బ్యాక్ బెంచ్లోనే మూలలో కూర్చుని ఉండేవారు, భయంగా కూర్చుని ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే ఆడపిల్లలందరూ కూడా డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, బాయ్స్ అందరూ కూడా మూలకెళ్ళి కూర్చుంటున్నారు, ఎక్కువ మంది తక్కువ మంది చదువుతున్నారు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా డాక్టర్ పేర్లే ఉంటున్నాయి. సో అందుచేత ఆడపిల్లల్ని చదివించాలి, ఆడపిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు బాగా చదువుతున్నారు, మేధో సంపత్తి కూడా బాగా పెరిగింది. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచనలు చదివే ముఖ్యంగా ఉండి మంచిగా చదువుతున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. వీరందరూ కూడా ఆడపిల్లల్ని బాగా మనం ప్రోత్సహించాలి, వాళ్ళ హెల్త్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి సరైనటువంటి ఆరోగ్యమైనటువంటి తిండి మనం పెట్టాలి, ప్రయారిటీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద ప్రోగ్రామ్ని మనకు చేస్తుంది. సో ఆడపిల్లలంటే మనకి లక్ష్మిగా మనం చూస్తాం కాబట్టి మనందరం కూడా ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పి చదువులోను విద్యలోను అన్ని రంగాలు వాళ్ళు ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఆఫీసర్స్కి హాజరైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరూ కూడా మనస్ఫూర్తి మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేయాలా. ప్రతిజ్ఞ చేయడమే కాదు, దీన్ని ఇప్పటి నుంచి అమలు చేయాల్సింది. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. పాయింట్ తిరుగుతాం, ఎందుకు తిరుగుతాడు ఆయన ట్వీట్గా. వచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మరియు డిస్ట్రిక్ట్ అధికారులందరికీ కూడా చాలా నాగేశ్వరరావు గారు కొద్దిగా వెనకరండి మా అన్నాను నాకు కొద్దిగా ఎమ్మెల్యే కొద్ది సైజు నుంచి దాసీభూతస్థదేవనితాం లోకైకదీపాంబుజాం శ్రీమన్మందకటాక్షరమే పక్కన
నువ్వు అర్థం లేదు సార్ ఈ అమ్మగారు తెస్తే సంక్రాంతి అన్నా అది డైరెక్ట్గా ఐరన్ దాని పోకుండా మనకి అండ్ ఎంఎస్ కొంచెం పెట్టండి టైం